దేవర మూవీ నుంచి థర్డ్ సింగిల్ ఎప్పుడు వస్తుంది దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. మ్యాటర్ లోకి వెళ్ళిపోతే దేవర మూవీ నుంచి అయితే ఒక రిప్లై అయితే వచ్చింది. మూడో సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానికైతే వాళ్ళైతే ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. దేవర మూవీ టీం ఏం ఐలో ఉన్నారు, అలాగే ఏం ఐ ఇస్తున్నారు. రీసెంట్ గా ఒక అభిమాని నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి కామెంట్ లో అడిగితే దేవర మూవీ టీం ఏమని రిప్లై వచ్చింది ఒకసారి చూడండి. అరే ఆయుధ పూజ సాంగ్ ఎక్కడ రా అని ఉన్నావా పోయావా అని చెప్పి అయితే దేవర మూవీ టీం కి ఒక ఫ్యాన్ అయితే అడగడం అయితే జరిగింది. అండ్ దానికి దేవర మూవీ టీం వాళ్ళు ఇచ్చిన రిప్లై చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం ఐ ఇస్తున్నారా దేవర మూవీ టీం అని చెప్పి అయితే అర్థమవుతుంది. సరే చూడండి, వదిలితే ఇప్పుడే పోతారా, లాస్ట్ లో వదులుదాంలే అది ఉన్నావా పోయావా అని చెప్పి దేవర టీం అడిగితే వదిలితే ఇప్పుడే పోతావరా అని చెప్పి అయితే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఏం ఐ ఇస్తున్నారు ఒక సాంగ్ రిలీజ్ కి. ఈ రిప్లై వచ్చేసి అయితే అర్జున దాస్ తెలుసు కదా, రోలెక్స్ అని అంటాడు గట్టిగా, తన వచ్చేసి ఒక ట్వీట్ అయితే వేశారు. చుట్టమల సాంగ్ అదిరిపోయింది అన్న రేంజ్ లో ఒక ట్వీట్ అయితే ఇవ్వడం జరిగింది అనిరుద్ధ్ ట్యాగ్ చేసి. దానికి దేవర మూవీ టీం ఖుషీలో అయితే ఒక ట్వీట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని కింద ఫ్యాన్ ఇచ్చిన రిప్లై ఇది అనమాట. ఇప్పుడు దేవర మూవీ టీం నుంచి థర్డ్ సింగిల్ ఎప్పుడు వస్తుందని మ్యాటర్ లోకి వెళ్ళిపోతే సాంగ్ అయితే ఇప్పుడే వచ్చేలాగా లేదు. ఈ చుట్టమల సాంగ్ వచ్చేసి ఒక వైబ్ అవుతున్నారు జనాలు అందరూ, ఇంకా వైబ్ అవ్వాలి. అండ్ అలాగే ఫియర్ సాంగ్ కూడా ఇప్పుడు ఈ 2 సాంగ్స్ ఎట్లా సూపర్ హిట్ అయిపోయినాయి. ఈ నెక్స్ట్ సాంగ్ వచ్చేసి అయితే ఈ రోజు మాక్సిమం ఆగస్ట్ 20 కాబట్టి సాంగ్ చూసుకుంటే ఈ 10 days ఆగి సెప్టెంబర్ మంత్ లో అయితే రావచ్చు ఫస్ట్ వీక్ లా, లేకపోతే వినాయక చవితికి అయితే రిలీజ్ అయితే చేయొచ్చు థర్డ్ సింగిల్. ఇట్లా ఫోర్త్ సింగిల్ అనేది అయితే మనకి మూవీ థియేటర్ లా అంటే థియేటర్ రిలీజ్ అయ్యే 1 day ముందు అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే సాంగ్ అయితే రాబోతుంది వినాయక చవితికి. ఇది గైస్ అప్డేట్. అండ్ కొంచెం ఆలస్యం అవ్వచ్చు, బట్ ఈ సాంగ్స్ వైబ్ అవుతున్నాం కదా, రాబోతుంది అనుకోవచ్చు. అండ్ ఇది గైస్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.